డార్క్ వెబ్ అంటుంటారు. డార్క్ వెబ్ అంటే మనం మూవీస్లో చూసినట్లు ఎవడో వాడు నల్ల పులోవర్ క్యాప్ వేసుకొని బ్లాక్ ఫేస్ ఎప్పుడు కనపడదు, రెడ్గా అక్కడక్కడ కనిపిస్తుంటాయని. సో డార్క్ వెబ్లో కనుంటారు. అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి? సో నిజంగానే మన డేటా అంతా థెఫ్ట్ అవుతుంది, థెఫ్ట్ అయ్యి ఎక్కడ అమ్ముడుపోతుందా డార్క్ వెబ్లో? సో డార్క్ వెబ్ అనేది ఇట్స్ అ సపరేట్ మాలిషియస్ అప్లికేషన్ అని చెప్పొచ్చు మనం. అంటే మనకు గూగుల్ క్రోమ్లో కనపడేదంతా రియాలిటీ కాదు. మనం వేసే వైట్ కాలర్ స్క్రీన్ గూగుల్ క్రోమ్లో. అంటే డార్క్ వెబ్ అంటే చాలా మంది అనుకుంటే అది ఏమన్నా బ్లాక్గా ఉంటుందేమో అనుకుంటారు. అది బ్లాక్గా వైట్గానే ఉంటుంది. మనకి ఎలా కనిపిస్తుందో అలానే ఉంటుంది అది కూడా. కాకపోతే దట్స్ ఎ స్పెసిఫిక్ అప్లికేషన్. ఎవరు యూజ్ చేస్తారంటే దాన్ని ఈ గ్రే హ్యాకర్స్ ఆర్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం వాళ్ళని. వీళ్ళ మీకు తెలుగు సినిమాల స్టైల్లో చెప్పాలంటే చీకటి రాజ్యం అంటాం పాత సినిమాలు. ఈ చీకటి రాజ్యంలో చీకటి పనులు చేసే వాళ్ళు వాడే ప్లాట్ఫామే ఈ డార్క్ వెబ్. దాంట్లోంచి వాడు ఎంత జాగ్రత్త అంటే దొంగలు కూడా ఎంత సెక్యూరిటీ చూసుకుంటారంటే ఇలా పనిచేసేవాళ్ళు, నేను ఎక్కడున్నానో నా లొకేషన్ ఐడెంటిఫై కాకుండా ఉండాలి, నేను ఏం చేస్తున్నానో 10 మందికి తెలియకుండా ఉండాలి అంటే ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారు. గ్రే హ్యాకర్స్ వీళ్ళు ఏం చేస్తారు, ఆ అప్లికేషన్ ద్వారా మీకు ఒక లింకో మెయిలో పంపిస్తారు. ద మూమెంట్ యూ ఓపెన్ మీకు జీమెయిల్ మామూలుగానే కనిపిస్తుంది, బట్ ఇదంతా బ్యాక్ ఎండ్లో వాడి కంట్రోల్లో ఉంటుంది. వాడు దాంట్లోంచి మీ డీటెయిల్స్, మీ ఈమెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. లేదా మీరు ఏం గేమ్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, మీరు ల్యాప్టాప్లో యూట్యూబ్లో ఏమేమి చూస్తున్నారు. అందుకనే ఇట్లాంటివి తెలియకుండా జరగకుండా ఉండాలి, లేదా మన కంట్రోల్ వరకు రాకుండా అంటే ఈవెన్ ల్యాప్టాప్స్లో కూడా సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టుకోవాలి. అన్నోన్ అప్లికేషన్స్ యూజ్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ అనవసరమైన ఎక్స్టెన్షన్స్, గూగుల్ క్రోమ్లో ఎక్స్టెన్షన్స్ అన్నది ఇవన్నీ డిజేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు అవి డిజేబుల్ చేయకపోతే నాకు ఇది కావాలంటే ఇది వస్తేనే పని చేస్తాను, బట్ యూ హ్యావ్ టు స్టాప్ అండ్ థింక్ అది నిజంగా నాకు అవసరమా? అది అవసరం లేనప్పుడు నేను దాన్ని పెట్టుకుంటే నేను అనుకున్న దాన్ని బ్లాక్ చేయొచ్చేమో, ఇది నాకు అవసరం లేదు. బట్ ఇది ఇంకొక కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ డార్క్ వెబ్లో కూర్చొని చేసే యాక్టివిటీస్ అన్నీ ఎలా ఉంటాయంటే మాలిషియస్, ఇల్లీగల్, హై రిస్క్ యాక్టివిటీస్. ఇది మన ల్యాప్టాప్లోంచి మన ఫోన్ నుంచి కనపడదు, బట్ వాడు అక్కడి నుంచి చేసేదానివల్ల వాడి ఐపీ కనుక్కోవడం కష్టం, వాడిని మానిటర్ చేయడం కష్టం. అసలు వాడు ఉన్నాడా, అసలు హూ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద అదర్ సైడ్ అనేది తెలుసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. ఈ ట్రాప్లో పడ్డ వాళ్ళల్లో కామన్ మ్యాన్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. అవును, డార్క్ వెబ్ బాగా తెలిసి పనిచేసే వాళ్ళ విఐపీల ఇళ్లలోనే ఇవన్నీ అటాక్స్ అయినాయి. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటాక్ అయినారు జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళు అటాక్ అయింది. దేంట్లో అంటే ఒక చాట్ అప్లికేషన్ వాట్సాప్లో ఒకటి వచ్చింది, దాన్ని క్లిక్ చేశారు, ల్యాప్టాప్లో ఓపెన్ అయింది, అక్కడ ప్రాంప్ట్ ఇచ్చింది, ఆ లింక్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోమన్నారు. అటు ల్యాప్టాప్ మొబైల్లో రెండిట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు. 2 days మళ్ళీ తీసేశారు, ఎందుకంటే పేమెంట్ అడిగిందని. వీళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. ఫ్రీ అప్లికేషన్ అని ఇస్తారు, మీరు డౌన్లోడ్ చేయగానే 20 credits ఫ్రీ అని ఇస్తారు. ఒక కాల్కో ఒక మెసేజ్కో 20 అయిపోతాయి. నెక్స్ట్ పేమెంట్ ఉంటుంది. పని పాట లేనివాడు పేమెంట్ చేసేస్తాడు, అంటే స్టిల్ మై రిస్క్ ఇస్ కంటిన్యూయింగ్. లేనివాడు కొంచెం బుర్రనోడు ఏం చేస్తాడు, వద్దులే నాకు అని అన్ఇన్స్టాల్. బట్ అప్పటికే మీరు గూగుల్తో లాగిన్ అయిపోయినారు, మీ ఐపీ అడ్రస్ లాగిన్ అయిపోయింది, మీ ఒక క్రెడెన్షియల్స్ వెళ్ళిపోయినాయి, ఇంకా వాడి చేతిలో ఉంది. ఇంకా వాడు దాన్ని యూజ్ చేసుకొని ఏమన్నా మెయిల్స్ పంపించవచ్చు. ఓకే. అండ్ ఈ డార్క్ వెబ్కి మూవీ పైరసీ ఎక్కువ ఉంది. మూవీ పైరసీ కావచ్చు, ఈ డ్రగ్స్ రిలేటెడ్ కావచ్చు, ఏది ఎత్తుకున్నా డైరెక్ట్లీ లింక్ టు డార్క్ వెబ్ అంటారు. సో రీసెంట్గా చూస్తే ఐబొమ్మ దాన్ని చూసినారు అవి అతనికి. సో ఈ డార్క్ వెబ్ ఎక్కడ చూసినా దీని గురించి ఎక్కువ మాట్లాడు, ఈ మూవీ పైరసీకి అండ్ ఈ డ్రగ్స్ రిలేటెడ్కి. దట్ ఇస్ ద ఫస్ట్ ఏరియా మీరు చెప్పింది. ఇప్పుడు మూవీ పైరసీ తీసుకోండి, ఆ మూవీ పైరసీలో ఏం జరుగుతుందంటే మీకు వాడు ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఇండియాలో సినిమా రిలీజ్ అయింది, అవుట్పుట్ ఇంకో కంట్రీలో చూపిస్తాడు, దాని డెలివరీ ఇంకో కంట్రీ పోతుంది, ఇవన్నీ త్రూ ఆన్లైన్ చేసేస్తాడు. బట్ మనం ట్రాక్ చేయడానికి ట్రై చేస్తే ఏ ఒక్కటి మనకి దాంట్లోంచి అంత తేలిగ్గా దొరకవు. బట్ మొన్న వీడు ఎలా దొరికారని మీకు డౌట్ రావచ్చు. ఎంత గొప్ప మాస్టర్ ప్లాన్ వేసిన వాడైనా ఎక్కడో ఒక చోట చిన్న మిస్టేక్ చేస్తాడు. ఈ డార్క్ వెబ్లోంచి వచ్చిన తర్వాత అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ హ్యాస్ టు డౌన్లోడ్ ఇట్ టు అ లోకల్ కంప్యూటర్ కదా. లోకల్ కంప్యూటర్లోకి వచ్చి వాడు ఒక నార్మల్ సిస్టమ్కి వచ్చిన తర్వాత కానీ వాడి యాక్టివిటీ వీడి చేతిలోకి రాదు. వెనక ఎంతన్నా కానివ్వండి, కరెక్ట్ వెనక నేను ఎన్న చేస్తా. ఈ రూమ్ నుంచి నేను బయటికి పోవాలంటే ముందు అక్కడి నుంచి నేను బయటికి రావాలి. అది కనుక నేను మార్ఫింగ్ చేసుకోగలిగితే సేఫ్గా వెళ్ళిపోతావు బయటికి, కెమెరాస్ తప్పించుకొని. అక్కడ దొరికిపోతున్నారు. ఈ ఐపీ అడ్రసెస్ అనేవి డార్క్ వెబ్లో ఉన్న ఐపీ అడ్రసెస్ అంత ఈజీ కాదు మానిటర్ చేయడం. బట్ ద సేమ్ వెన్ యూ లుక్ ఇన్ టు అ నార్మల్ ఐపీ అడ్రస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళు ఇచ్చేసే చిన్న ఫాల్ట్ వల్ల దొరికిపోతున్నారు. ఓకే. అంటే ఈ పైరసీ మూవీ పైరసీస్లోనే చాలా లింక్స్ క్లిక్ చేస్తుంటారు.
ఆ లింక్స్ క్లిక్ చేస్తే అంటే ఇవి డౌన్లోడ్ చేసుకోవడానికి అవును. కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. ఇవి ఎంతవరకు డార్క్ వెబ్కి రిలేట్ అవుతున్నాయి ఇవన్నీ? మనకి data బయటకి అంతా. ఇవన్నీ వీటి ఓన్లీ ప్రైమరీ సోర్స్ ఇస్ డార్క్ వెబ్. ఎందుకంటే వీళ్ళు దే హ్యావ్ ఎ హ్యూజ్ డేటా సెంటర్ లాంటివి ఉంటాయి వీళ్ళకి సర్వర్స్. వాళ్ళు అందులో స్టోర్ చేస్తారు. అందులోకి మీరు ఎంటర్ అవ్వాలని ట్రై చేసిన, దాన్ని కనుక్కోవడానికి ట్రై చేసిన, వాడికి ఇమ్మీడియట్గా అలర్ట్ వెళ్తుంది. మన ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో డిఆర్డిఓలో అంతే స్ట్రాంగ్ ఉంటారు. వాడు నెక్స్ట్ సెకండ్లోనే హీ విల్ డిస్కనెక్ట్ దట్ ఐపీ సిస్టమ్కి సంబంధించిన మొత్తం తీసేసి డేటా ఉంటుంది, న్యూ నెట్వర్క్ న్యూ ఐపీస్లోకి వాడు షిఫ్ట్ అయిపోతాడు. ఓకే. అంత ఫాస్ట్ ఉంటారు. ఐ మీన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో వాళ్ళు మొత్తం చేంజ్ చేసేస్తారు సార్. ఓకే. అంత చేంజ్ చేసేవాడు. మరి మొన్న వీళ్ళు ఎలా దొరికారు అని అంటే, వాడు ఓన్ ఇంటర్నెట్ కాదు కదా అది, వీడికి కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు కదా. అంటే ఇంకా కూపి లాగి 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 బేస్కు పోతే ఇవన్నీ జరగడానికి ఎవడో ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ పట్టుకుంటే వీడు దొరికాడు. ఓకే. గాట్ అది. ఇట్.